ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ప్రతి ఒక్క వర్డ్ చాలా చూసుకోబడి పెట్టుందన్నమాట. ప్రతి ఒక్క సెంటెన్స్లో ప్రతి ఒక్క వర్డ్ చాలా పర్పస్ ఉంది ఆ వర్డ్కి. అట్లా వచ్చాయన్నమాట ఈ మెసేజెస్. సో ఇప్పుడు ఈ మెసేజెస్ అందరి దగ్గరికి వెళ్తుంటే చాలా కృతజ్ఞత అనిపిస్తుంది, చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది. నిన్న మనము భయం నుంచి అభయం వరకు ఎట్లా వెళ్ళాలి అన్న మెసేజ్ డిస్కస్ చేసుకున్నాము. ఇవాళ మనం జనని మెసేజ్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ మెసేజ్ ఏంటంటే, మనందరిలో ఒక తల్లి ఉంది, ఒక మాతృతత్వం అనేది ఉంది అని భూమాత మనకి మెసేజ్ ద్వారా చెప్తున్నారు. సో మీరు స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, మీ శరీరం ఏమైనా అవ్వచ్చు, మీ స్కిన్ కలర్ ఏమైనా అవ్వచ్చు, మీరు ఏ రిలీజన్తో అయినా సంబంధించి అవ్వచ్చు, మీరు ఏ కాస్ట్ నుంచి అయినా అవ్వచ్చు, మీ భౌతికమైన ఐడెంటిటీతో మీ మాతృతత్వంకి ఏం సంబంధం లేదు. మీ అందరిలో ఒక తల్లి అనేది ఉంది, మీ అందరిలో ఒక మదర్ ఉంది అని చెప్తున్నారనమాట భూమాత. ఇప్పుడు మనందరము మదర్హుడ్ అంటే ఒక బేబీకి జన్మనీయడంతో మనము అనుకుంటాం. కానీ భూమాత అంటున్నారు, మదర్హుడ్ అనేది, మాతృతత్వం అనేది ఒక బేబీకి జన్మనీయడంకి లిమిట్ అయిపోదు. మాతృతత్వం అనేది ఎట్లా ఉంటుందంటే అంత సమస్త సృష్టితో సంబంధించి ఉంటుందంట. మనం ఎప్పుడైతే సమస్త సృష్టితో కనెక్ట్ అవుతామో మనము అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ప్రెజెన్స్తో ఈ సమస్త సృష్టి ఇంకా ఇన్ఫైనైట్ అవుతూ పోతుంది. ఇప్పుడు ఇది అట్లా ఎట్లా అవుతుంది అని మీరు అడగచ్చు అనమాట. ఎట్లా అవుతుంది అంటే ఆవిడ అంటున్నారు, జస్ట్ మనము we create and continue life force just by feeling oneness and connecting with everyone. మనం ఎప్పుడైతే కాన్షియస్నెస్ లెవెల్లో అన్నిటినీ చూస్తామో, చైతన్యం లెవెల్లో ఎప్పుడైతే అన్నిటినీ చూస్తామో, తర్వాత చైతన్యం లెవెల్లో అన్నిటినీ ఫీల్ అవుతామో, అన్నిటితో వన్నెస్ని ఏకత్వం ఫీల్ అవుతామో, అన్నిటితో కనెక్ట్ అవుతామో, అప్పుడు ఏమవుతుందంటే మనం చేసే ప్రతి పనిలో ఒక అవేర్నెస్తో చేస్తాం అన్నమాట. అలా చేసే ప్రతి ఒక్క పని అవేర్నెస్లో ఎప్పుడైతే చేస్తామో, మన లైఫే ఒక అవేర్నెస్లో ఎప్పుడైతే మనం గడుపుతామో, అప్పుడు మన ఎగ్జిస్టెన్స్ తోటే యూనివర్స్ కంటిన్యూ అవుతూ ఉంటుందంట. సో ఒక మదర్హుడ్ని ఆవిడ ఆ పర్స్పెక్టివ్లో, ఆ దృష్టికోణంలో చూడమని చెప్తున్నారు. సో జస్ట్ మనము మన ఉనికి వల్ల ఇంకా మదర్హుడ్ ఉంటుంది, మాతృతత్వం, మనం ఒక మదర్ అయిపోతాం అనమాట. మన ఉనికే ఒక మాతృతత్వం అయిపోతుంది. ఇంకా మన ఉనికి వల్ల ఈ సమస్త సృష్టి అనేది ఇంకా కంటిన్యూ అవుతూ పోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక మదర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ బిడ్డలాగా చూస్తారంట. ఒకళ్ళకి వాళ్ళు మదర్, ఇంకోళ్ళకి కాదు, అలాంటి బంధనాలు ఉండవు, అలాంటి అటాచ్మెంట్స్ ఉండవు. ప్రతి ఒక్కళ్ళలో ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ బిడ్డలాగా ఫీల్ అవ్వగలుగుతారు. ఈవెన్ ఈ మెసేజ్ స్టార్టింగ్లో కూడా ఇప్పుడు మనకి కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట, మెంటల్ కాన్సెప్ట్స్. అవన్నీ అంటే మనము మైండ్లో కొన్ని విషయాలు పెట్టేసుకుంటాము, వీళ్ళ బిడ్డ, వీళ్ళు చిల్డ్రన్, అలా పెట్టేసుకుంటాం కదా. కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఒక చైల్డ్ అనేది ఎప్పుడైతే ఇక్కడ ఈ మెసేజ్లో ఆవిడ ఈ మెసేజ్ ఇచ్చే ముందర ఒక డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ ఎన్నిసార్లు అయితే చైల్డ్ అన్న వర్డ్ యూజ్ అవ్వబడుతుందో అది ఆ చైల్డ్ అనే వర్డ్ ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ని, ప్రతి ఒక్క పార్టికల్ని, ప్రతి ఒక్క అణువుని, ప్రతి ఒక్క సెల్ని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని సందేశిస్తూ ఈ చైల్డ్ అన్న వర్డ్ యూజ్ అవ్వబడుతుంది అని డిస్క్రైబ్ చేస్తారనమాట. సో ఇక్కడ మదర్ ఎర్త్ అంటున్నారు, ఒక మదర్ అనేవాళ్ళు జస్ట్ లైఫ్తో కనెక్ట్ అవ్వడం వల్ల
ఇంకా క్రియేట్ చేస్తూ ఉంటారంట. సో వాళ్ళ ఉనికితోటే క్రియేషన్ అవుతూ ఉంటుంది. సో ఆ కనెక్షన్నే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని మదర్ ఎర్త్ ఇక్కడ చెప్తున్నారు. ఆ కనెక్షన్ మళ్ళీ ఎంత డీప్గా ఉంటుంది అంటే ఈ భౌతికమైన లిమిటేషన్స్ అవన్నిటినీ దాటిపోతుందన్నమాట. ఇంకా వాళ్ళు అవన్నిటినీ దాటిపోయి ఇంకొక డివైన్ మేనర్లో ఏకత్వంగా ఉండే మేనర్లో వాళ్ళు ఆ మదర్ అండ్ చైల్డ్ అనే వాళ్ళు కనెక్ట్ అవుతారంట. మళ్ళీ ఇక్కడ చైల్డ్ అంటే ఈ సమస్త సృష్టిని డిస్క్రైబ్ చేస్తూ చైల్డ్ అన్న వర్డ్ యూజ్ అవ్వబడింది. సో అందుకని ఇక్కడ మదర్ ఎర్త్ అంటున్నారు, ఇక్కడ ఒకవేళ మీరు నాకు ఓన్లీ నా బిడ్డ కోసం నాకు ప్రేమ ఫీల్ అవుతుంది, ఇతరుల కోసం నాకు ప్రేమ ఫీల్ అవ్వదు అంటే మీరు ఒక ట్రూ మదర్ అవ్వలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక మదర్ అనే వాళ్ళు ఎప్పుడు ఒక కాన్స్టెంట్, ఎప్పటికీ వాళ్ళు ఏకత్వం ఆ స్థితిలో ఉంటారు, వన్నెస్ స్టేట్లో ఉంటారంట. సో అదే ఒక ట్రూ మదర్, ఒక మాతృతత్వంకి ట్రూ క్వాలిటీ అన్నమాట. సో ఒకళ్ళకి మదర్ అవుతే అందరికీ వాళ్ళు మదర్ అవుతారంట. అండ్ ఒక మదర్ అనే వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళ సెన్సెస్లో ఉంటారు. అంటే వాళ్ళు పాస్ట్లో ఉండడము, ఫ్యూచర్లో ఉండడము, ఎక్కడో డైవర్ట్ అయిపోయి అట్లా కాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్లో ఉంటూ, ఈ నిమిషంలో ఉంటూ, వాళ్ళ సెన్సెస్లో పూర్తిగా ఈ మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అట్లా ఉంటారు. వాళ్ళలో కొన్ని డివైన్ క్వాలిటీస్ ఉంటాయి. పోషణ ఇవ్వగలడము, తర్వాత ధర్మంతో ఉండగలడము, సూక్ష్మంగా అన్నీ గమనించుకోగలడము, ఆ ప్రొటెక్షన్ క్వాలిటీ కూడా, సంరక్షించుకునే క్వాలిటీ ఏదైతే ఉంటుందో. ఇప్పుడు ప్రొటెక్షన్ అంటే ఏదో జరిగిపోతుంది అని కాదు, ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చగలగడం, అది ఎక్కడ ప్రొటెక్షన్ అంటే. సో అలా అవన్నీ క్వాలిటీస్ ఒక మదర్లో ఉంటాయి. ఇప్పుడు అవసరాలన్నీ తీర్చగలడంని ప్రొటెక్షన్ అంటున్నారు. ఎందుకు ప్రొటెక్షన్ని ఒక హాని నుంచి కాపాడడం గురించి అలా ఎందుకు ప్రొటెక్షన్ని వర్డ్ యూజ్ చేయలేదంటే వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఏ ఎక్స్పీరియన్స్ ఏం నేర్పించడానికి వస్తుంది అన్నీ అర్థమవుతాయి. అందుకని దేని నుంచి వాళ్ళకి భయం ఉండదు. అసలు మొత్తము ఆత్మజ్ఞానం ఏదైతే ఉంటుందో అదంతా ఆ మదర్కి తెలుస్తుంటుంది అనమాట. అదే నెక్స్ట్ లైన్స్లో కూడా ఇక్కడ మదర్ చెప్తున్నారు. వాళ్ళు నెక్స్ట్ లైన్స్లో ఏం చెప్తున్నారంటే, ఒక మదర్ ఎప్పుడూ బ్రాహ్మీ స్థితిలో ఉంటారంట. అంటే వాళ్ళు ఎప్పుడూ ఆత్మజ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగా ఉంటారంట. అదే ఎప్పటికీ ఆత్మజ్ఞానము అనంతంగా పంచుతూ ఉండడానికి సిద్ధంగా ఉంటారంట. సో అదే వాళ్ళు ఎంతగా ఆత్మజ్ఞానాన్ని పంచుతూ ఉంటారంటే, వాళ్ళు అలా పంచుతూ ఏకంగా వాళ్ళు మొత్తము ఈ సమస్త సృష్టి ఏదైతే ఉందో అనంతంగా కొనసాగుతూ ఉంటుంది కదా, ఆ అనంతంగా కొనసాగే సృష్టి యొక్క మూలం అయిపోతారంట. అంతగా వాళ్ళు ఆత్మజ్ఞానం పంచుతూ ఉంటారనమాట. సో ఒక మదర్ అనే వాళ్ళు అట్లా ఉంటారు అని ఇక్కడ భూమాత డిస్క్రైబ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఆ బ్రాహ్మీ స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళు అందరిలో వాళ్ళు చూసుకోగలుగుతారు, అందరిలో అందరినీ వాళ్ళల్లో అలా ఉంటారనమాట. సో కంప్లీట్ వన్నెస్లో, కంప్లీట్ కనెక్షన్లో అలా ఆ మదర్హుడ్ని మదర్ ఎర్త్ డిస్క్రైబ్ చేస్తున్నారు. ఈవెన్ ఎప్పుడైతే ఫిజికల్ క్రియేషన్ చేస్తారో దాన్ని ఫిజికల్గా క్రియేట్ ఏమైనా చేయడానికి, ఇక్కడ ఒక బేబీని జన్మనీయడమే కాదు, ఎప్పుడైతే మీరు ఈ జర్నీలో వెళ్తూ ఉంటారో మనం చూస్తాం ఏంటంటే, ఎప్పుడైతే మనము
ఫిజికల్లీ క్రియేట్ ఏమైనా చేయాలి అంటే దానికి చాలా ఇన్నర్ స్ట్రెంగ్త్ కావాలి. సో అలాంటిది కూడా వాళ్ళు చాలా కరేజ్తో చేయగలుగుతారు అని ఇక్కడ మదర్ ఎర్త్ ఇక్కడ నాలెడ్జ్ని మనకి అందిస్తున్నారు. సో ఈ మెసేజ్లో ఒక మదర్ యొక్క క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని మనకి భూమాత అందిస్తున్నారు. అండ్ అల్టిమేట్లీ ఆవిడ చెప్పేది ఏంటంటే మనందరిలో ఒక మదర్ ఉన్నారు. మన మన జెండర్ ఏమన్నా కావచ్చు, అంటే మనము స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టు మన స్కిన్ కలర్ ఏమన్నా కావచ్చు, మనం ఏ రిలీజన్ నుంచైనా అవ్వచ్చు, ఇవన్నీ మన భౌతికమైన ఐడెంటిటీస్. కానీ మనము ఆత్మ కాబట్టి, మనం ఒక సృష్టికర్త కాబట్టి, ఒక సహసృష్టికర్త కాబట్టి, క్రియేటర్స్ కాబట్టి మనందరిలో ఒక మదర్ ఉన్నారు అని భూమాత చెప్తున్నారు. సో ఇప్పుడు మన లోపల ఉన్న మాతృతత్వంని మనం గుర్తించుకొని ఈ బాధ్యతని పూర్తి చేసుకోవాలి, ఈ పర్పస్ని మనము ఈ కార్యాన్ని మనం పూర్తి చేయాలి అని ఆవిడ మనల్ని ఈ మెసేజ్ ద్వారా మనకి జ్ఞానము అందిస్తున్నారనమాట. ఫస్ట్లో నాకు ఈ మెసేజ్ అంతగా అర్థం కాలేదన్నమాట. కానీ ఒకసారి మాకు ఇక్కడ ఏమైందంటే మేము ఒక సెషన్స్ చేస్తూ ఉన్నాం, అహింసా పరమోధర్మ సెషన్స్ అని. దాంట్లో మేము 40 days వేరే వేరే మాస్టర్స్ని పిలిచి శాకాహారం మీద మాట్లాడమని ఇన్వైట్ చేశామన్నమాట ఫరీదాబాద్లో. నేను ఫరీదాబాద్లో ఉంటా. సో అట్లా పిలిచినప్పుడు ఒకరోజు మేము దేనా మరియం మేడంని, అంటే అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాయనం బుక్ రాసిన ఆథర్ ఎవరైతే ఉన్నారో దేనా మరియం మ్యామ్ని ఎప్పుడైతే పిలిచామో అప్పుడు ఆవిడ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. ఎట్లా ఆవిడ పాస్ట్ లైఫ్స్ త్రూ సమస్త సృష్టితో కనెక్ట్ అవ్వడము ఎట్లా నేర్చుకున్నారు అనేది ఆవిడ చెప్పారనమాట. ఒకానొక పాస్ట్ లైఫ్లో ఆవిడ చెప్తారు ఏంటంటే ఆవిడ ఆ ఎక్స్పీరియన్స్లో ఆవిడ చెప్తారు ఏంటంటే ప్రతి ఒక్క, అంటే ఇప్పుడు రాళ్ళు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, మంట అవ్వచ్చు, అన్నిటికీ వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టారనమాట. ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క పేరు పెట్టారు. అండ్ వాళ్ళతో వెళ్ళి వాళ్ళు మాట్లాడేవాళ్ళు అనమాట. అండ్ మాట్లాడడమే కాకుండా వాళ్ళకి ప్రే కూడా చేసేవాళ్ళు కైండ్ ఆఫ్. సో ఇక్కడ నేను ప్రే చేయమని అనట్లే, కానీ ఆ కనెక్షన్ ఏదైతే వాళ్ళు ఏర్పరచుకున్నారో, ఆ రెస్పెక్ట్ ఏదైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు, దాని తర్వాత వాళ్ళు ట్రీస్తో కూడా మాట్లాడేవాళ్ళు అనమాట. సో అట్లా ఆవిడ ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే షేర్ చేశారో ఆవిడ ఒక మాట కూడా చెప్పారు ఏంటంటే మనము ప్రతి సృష్టిలో ఉన్న, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దాంతో మనము కనెక్ట్ అవ్వాలి అండ్ వాటితో మాట్లాడాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడ ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు ఏంటంటే ఆవిడ ఒకసారి ఒక క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్కి వెళ్ళబోతున్నారనమాట. సో ఆవిడ అక్కడికి వెళ్ళబోయే ముందర ఆవిడకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. దేంట్లో అయితే ఆవిడ వేల్స్తో కనెక్ట్ అవుతారు. సో వేల్స్తో కనెక్ట్ అయినప్పుడు ఆవిడ వేల్స్కి చెప్తారనమాట, నేను మిమ్మల్ని వింటున్నాను, నేను మిమ్మల్ని చూడగలుగుతున్నా, నేను మిమ్మల్ని ఫీల్ అవ్వగలుగుతున్నా అని ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆవిడకి బాధ్యత, ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆవిడకి బాధ్యతగా అనిపిస్తుంది అనమాట. ఓకే, నేను వేల్స్ని ఇప్పుడు నేను వెళ్తున్న కాన్ఫరెన్స్లో ఇప్పుడు నేను అక్కడ వాటిని రిప్రజెంట్ చేయాలి అని బాధ్యతగా అనిపిస్తుంది. అట్లానే ఆవిడ ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు ఏంటంటే ఇప్పుడు ఒక చోటకి ఆవిడ వెళ్తున్నారనమాట. అక్కడ ఆవిడని ఇన్వైట్ చేస్తే అక్కడ ఇలానే అహింస మీద మాట్లాడమంటే అప్పుడు అక్కడ
ఏమవుతుందంటే ఆవిడొక్కరే వెళ్ళకుండా ఇంకొక మాస్టర్ని కూడా పిలిచి ఆవిడతో పాటు తీసుకెళ్తారు. ఆయన వర్క్ ఏంటంటే ఇలా వేల్స్తో పాటు కలిసి పనిచేయడం అనమాట. సో ఆయనకి ఆవిడ చెప్తుంది, చూడండి మీరు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో డైరెక్ట్గా వాళ్ళకి మీరు అక్కడ ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న ప్రదేశం ఎలాంటి ప్లేస్ అంటే అక్కడ వేల్స్ని చంపేసి వాటి మీట్ని తినడం చాలా వాళ్ళకి అదొక కల్చర్ అనమాట. సో మీరు డైరెక్ట్గా మీరు వాళ్ళకి చెప్పారనుకోండి మీరు చేస్తుంది తప్పు అని, వాళ్ళకి కోపం వస్తుంది. మీరు వాళ్ళకి అర్థమయ్యే విధానంలో ఇప్పుడు వాళ్ళ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అయ్యే విధానంలో మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా బాగా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెప్తున్నారంటే బోల్డంత మంది బుద్ధిస్ట్ మాంక్స్కి చెప్తున్నారనమాట. అలాంటి కాన్ఫరెన్స్లో వాళ్ళు వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్కి అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈవిడ మాట విని ఆయన అక్కడికి వెళ్ళి ఒక స్టోరీ చెప్తారనమాట. ఎట్లా ఈ వేల్స్ ఒక గ్రూప్ చేసుకొని ఆయన ఉండే ప్రదేశం వరకు వచ్చి అక్కడ అవి తల కిందకి దించుకొని అవి ప్రతి వింటర్ వాళ్ళ ప్రదేశంకి వచ్చి భూమాత కోసం ఒక పాట పాడతాయంట, ఆ భూమాతను అప్రిషియేట్ చేస్తూ. అంత అంత ఇంటెలిజెంట్గా అంత గ్రేట్ కాన్షియస్నెస్ యానిమల్స్లో ఉంది అని ఎక్స్ప్రెస్ చేస్తూ ఆయన ఒక స్టోరీ చెప్తారనమాట. దాంతో ఎంత వాళ్ళ లోపల ఒక పరివర్తన వస్తుందంటే ఆ మాంక్స్లో ఇంకెప్పటికీ వేల్స్ని హర్ట్ చేయకూడదు అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో ఈ అలా అంత డీప్ కాన్షియస్నెస్ ప్రకృతిలో ప్రతి ఒక్కళ్ళకు ఉంది. అది యానిమల్స్కి కావచ్చు, ట్రీస్కి కావచ్చు, అన్ని ఎలిమెంట్స్కి కావచ్చు, సమస్త సృష్టిలో అలాంటి కాన్షియస్నెస్ ఉంది. ఇక్కడ భూమాత ఈ మెసేజ్లో అందిస్తున్నారు ఏంటంటే, మా సెషన్లో దీనా మరియా మ్యామ్ వచ్చి చెప్పింది కూడా ఏంటంటే, మీరు ఆ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వండి, ఆ కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వడం నేర్చుకోండి. మనము అలా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు భూమి పరివర్తనలో కూడా మనం చేయగలిగింది ఏంటంటే మెడిటేట్ చేయడం, ఈ సమస్త ప్రకృతిలో ఉన్న కాన్షియస్నెస్తో కనెక్ట్ అవ్వడం. తర్వాత ఇక్కడ భూమాత ఈ జర్నీ మెసేజ్తో ద్వారా కూడా ఇదే చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో మీరు క్రియేట్ చేస్తారు అని చెప్తున్నారు. అట్లా మీ లోపల ఉన్న ఆ మాతృత్వంని తెలుసుకోండి. అండ్ ఒక మాతృతత్వం ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఆత్మజ్ఞానంని అందరికీ అందిస్తూ ఉంటారు. సో మనకి ఒకటే పని ఉంది ఏంటంటే మనం అందరితో కనెక్ట్ అవ్వడం, మనం కాన్షియస్నెస్ లెవెల్లో అందరితో కనెక్ట్ అవ్వడం, ఆ వన్నెస్ ఫీల్ అవ్వడం, తర్వాత ఈ జ్ఞానంని అందరికీ అందిస్తూ ఉండడం, ఆత్మజ్ఞానంని అందరికీ అందిస్తూ ఉండడం, మెడిటేషన్ని అందరికీ అందిస్తూ ఉండడం. సో అట్లా ఈ మెసేజ్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనము ఫస్ట్ మెసేజ్కి ఇవాళ ఎస్ మ్యామ్, హ్యాండ్స్ రైజ్ ఉండింది మ్యామ్. మ్యామ్ లాస్ట్ లో క్వశ్చన్స్ వేయండి ఎవరైనా సరే. కంటిన్యూ మ్యామ్ మీరు. ఓకే. సో ఫస్ట్ మెసేజ్కి ఇవాల్టి మెసేజ్కి కనెక్షన్ ఏముందంటే, నిన్న మనం ఏం తెలుసుకున్నామంటే మనం భయం నుంచి అభయం వరకు వెళ్ళి దాని తర్వాత భయం నుంచి అభయం వరకు వెళ్ళినప్పుడు మనం మన ఆత్మస్థితి ఏంటో, మన సోల్ పాత్ ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం సోల్ పాత్ తెలుసుకుంటామో మనం మన పర్పస్కి అకార్డింగ్గా బిహేవ్ చేస్తాం. సో ఇప్పుడు పర్పస్కి అకార్డింగ్గా బిహేవ్ చేసినప్పుడు మనం మనలో ఉన్న మాతృతత్వంని తెలుసుకున్నప్పుడు అందరికీ అనంతంగా మనం అందరితో కాన్షియస్ లెవెల్లో కనెక్ట్ అయినప్పుడు, అందరితో వన్నెస్లో ఉన్నప్పుడు జస్ట్ మన ఉనికితోనే ఈ యూనివర్స్ ఇంకా ఇన్ఫైనైట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ రాసి కూడా ఉంది, మీరు జస్ట్ బై స్ప్రెడ్డింగ్ లవ్ అంటే అందరికీ ప్రేమ అందిస్తూ, అందరికీ జ్ఞానం అందిస్తూ, దాని తర్వాత ఇప్పుడు
చిన్న చిన్న పనులు కూడా ఎప్పుడైతే మీరు ఆనందంగా చేస్తారో, ఇప్పుడు చెట్లకు నీళ్లు పోయడం అవ్వచ్చు, ప్రేమతోగా వంట వండి పెట్టడం కావచ్చు, దాని తర్వాత జస్ట్ కృతజ్ఞత భావము ఫీల్ అవ్వడమే కావచ్చు. అలా ఎప్పుడైతే మనం కాన్షియస్నెస్ లెవెల్లో చూస్తామో, మనము ఎట్లా క్రియేట్ మన క్రియేటర్హుడ్ ఎట్లా ఉందో మనకి అర్థమవుతుంది. అండ్ మనం వన్నెస్లో ఉంటాము. ఆటోమేటికల్లీ మన వల్ల సృష్టి అనంతంగా ఇన్ఫైనైట్ అవుతోంది అని కూడా మనము అసలు మనం కాన్షియస్నెస్ స్థితిలో ఎలా ఉన్నాం, మన తత్వం ఏంటో మనకై తెలుస్తుంది. సో అలా మనకి భూమాత ఈ మెసేజ్ అనేది ఈ మెసేజ్ ద్వారా ఇవన్నీ తెలియజేయాలనుకున్నారు. సో అల్టిమేట్లీ మనలో ఉన్న ఆ మాతృతత్వం ఆవిడ ఫీల్ అవ్వమంటున్నారు. మాతృతత్వం అనేది జస్ట్ ఫిజికల్ క్రియేషన్తో ఆగిపోదు. ఒక మాతృతత్వం అనేది ఎక్కడున్నా ఆ దివ్యత్వంని, ఆ లైఫ్ ఫోర్స్ని అలా కల్టివేట్ చేస్తూ ఉంటుంది అండ్ అనేది భూమాత మనకి అందిస్తున్నారనమాట. సో అండ్ అల్టిమేట్లీ మాతృతత్వంలో ఉన్నవాళ్ళు అంతటా ఆత్మజ్ఞానంని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నిరంతరంగా ఆత్మజ్ఞానంని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఎంతగా స్ప్రెడ్ చేస్తారంటే ఈ సృష్టి యొక్క మూలమే వాళ్ళు అయిపోతారనమాట. అంత వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అని మనకు భూమాత అందిస్తున్నారు. ఎస్.